హాయ్ అండి ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చేదు కాకరకాయ కారపొడి ఎంతో రుచిగా ఉంటుంది. చేదు అనేది ఉండదు. ఈ చలికాలంలో మనకి వేడి పుట్టించడానికి, దగ్గు రొంప రాకుండా మనల్ని కాపాడుతుంది. అది ఎలా తయారు చేయాలి అన్నది ఈ వీడియోలో చూడండి. ఎంత కలర్ఫుల్గా ఉందో కారపొడి. ఏమేమి కావాలన్నది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వేయించిన కాకరకాయలు దోరగా, ఒక కప్పు కారం, కొద్దిగా ఉప్పు, ఎల్లుల్లిపాయలు, అలాగే వేయించిన వేరుశనగ గుళ్ళు. కాకరకాయ ముక్కలు ఇలా దోరగా వేగాలి. చూడండి, కారపొడి ఎంత కలర్ఫుల్గా ఉందో. మైక్రోగ్రీన్స్ వేసాను డెకరేషన్ కోసం. ఇలా సన్నగా కొయ్యచ్చు లేదా చక్రాల్లా కొయ్యచ్చు. కోసిన తర్వాత మనం కొంచెం ఉప్పు బాగా జల్లి చేతితో బాగా కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత పిండేసి మనం వేడిగా కాగిన నూనెలో వేయించేయాలి. అప్పుడు చేదు పోతుంది, గమ్మున వేగిపోతాయి. పిండేయడం వల్ల వాటర్ అంతా పోతుంది. ఇలా దోరగా వేయించాలి. నల్లగా రాకూడదండి. ఇలా దోరగా రోస్ట్గా వేయించాలి. రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వేయించిన కాకరకాయ ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయి, కొంచెం ఉప్పు వేసి కొంచెం మొరంగా ఆడాలి. ఇలా వచ్చిన పేస్ట్ని ఒక అరకప్పు కారం వేసి ఉండలు లేకుండా కలపాలి. కలిపేసిన తర్వాత వేరుశనగ గుళ్ళు, కరివేపాకు వేయించినవి అందులో కలపాలి. కరివేపాకు లేదు, అందుకు నేను మీకు చూపించట్లేదు. ఉండలు లేకుండా కలపాలి. ఇలా ఎంతో రుచిగా ఉంటుంది. అస్సలు చేదుండదు. ఒకసారి తయారు చేసుకోండి, తిని చూడండి. ఎంతో ఈజీగా అయిపోతుంది. ఒక కాకరకాయ, ఒక ఎల్లుల్లిపాయి, అలాగే అరకప్పు కారం, కొంచెం ఉప్పు, రెడీ. ఎంతో టేస్టీగా ఉండే కారపొడి రెడీ అయిపోయింది. ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే బెల్ సింబల్ ప్రెస్ చేయాలి, ఆల్ అని. లేకపోతే మీకు నోటిఫికేషన్లో నేను ఏ వీడియో పెట్టినా రాదు. బెల్ సింబల్ తప్పకుండా ప్రెస్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. మీ మహేశ్వరి. థ్యాంక్ యూ. డెకరేషన్ కోసం మైక్రోగ్రీన్స్, ఆవాలు మొక్కలు ఇలా వేసుకోవచ్చు. ఇది కూడా ఒంటిలో వేడి పుట్టిస్తుంది. ఈ చలికాలంలో ఎంతో చలిగా ఉంటుంది కదా. ఈ కారపొడి చేసుకుని మీరు వేడి పుట్టించుకోండి. దగ్గు రొంప మన దరి చేరవు. ధన్యవాదములు.